ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే శుక్రవారం వచ్చిందంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే అమ్మకి తృప్తిగా పూజ చేసుకుంటానండి. ఆ రోజు మార్నింగే లేచాను, నా కాలకృత్యాలన్నీ తీర్చుకొని చక్కగా మంచి బట్టలు వేసుకొని అమ్మవారికి పూలైతే కోస్తున్నానండి. మా ఇంటి దగ్గర ఈ మందార చెట్టు ఉందండి. ఈ మందార చెట్టు గురువారము, మంగళవారము, ఆ తర్వాత శుక్రవారము ఒక్క పువ్వైనా పూస్తుందండి. అమ్మవారికి చాలా ఇష్టం కదా, మా మందారం అంటే చాలా ఇష్టం కదా. మందార కుసుమప్రియ అని మనకి లలిత సహస్రంలో ఉంటుంది కదండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన మందార పువ్వులు సమర్పిస్తే చాలా మంచిదండి. ఆ తర్వాత పూజా మందిరంలోకి వెళ్ళి చక్కగా పూజా సామాన్లన్నీ తీసేసానండి. ఆ తర్వాత నేను తప్పకుండా అమ్మవారికి నైవేద్యం శుక్రవారం పూట ఆరోగ్యం సహకరిస్తే నైవేద్యం అయితే వండుతానండి. అమ్మవారికి పాయసన్నం అన్నా గుడన్నం అన్నా చాలా ఇష్టం. ఈరోజు అమ్మవారికి గుడన్నం అంటే బెల్లంతో చేసిన పాయసన్నం అయితే అమ్మవారికి సమర్పించి పానకం నైవేద్యం పెట్టి పూజ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. అయితే ఇక్కడైతే నేను పూజా మందిరంలో నుంచి వచ్చి సామాన్లన్నీ తోముకుంటున్నాను. ఈలోపు ప్రసాదం అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో స్టవ్ అంతా క్లీన్ చేసుకొని స్టవ్ మీద ప్రసాదం అయితే పెట్టేశానండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ నేను సామాన్లన్నీ అంటే పూజా సామాన్లన్నీ తోముకున్నాను. ఇగోండి ఓన్లీ బెల్లంతోనే అన్నము పెసరపప్పు చక్కగా ఉడికిపోయిన తర్వాత బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి నెయ్యిలో. నేను ఇక్కడ కిస్మిస్ జీడిపప్పు కొంచెం నేతిలో ఆవు నేతిలో వేపేసి వేసానండి. ఆ తర్వాత యాలకులు, ఆ తర్వాత ఖచ్చితంగా మనము ఇందులో పచ్చకర్పూరం వేయండి. ఆ ప్రసాదం అయితే ఎంత చక్కగా అమృతంగా ఉంటుందండి. ఇది మనకి తిరుపతిలో మనకి ప్రసాదము నైవేద్యంగా పెడతారు కదండి, ఆ ఫ్లేవర్ అయితే వస్తుంది. పచ్చకర్పూరం కొంచెం వేసుకోండి చక్కగా. ఇది చల్లారి అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి. వేడిగా ఉండే ప్రసాదాలు ఎప్పుడు కూడా దైవానికి పెట్టకూడదు. చల్లగా అయిపోయిన తర్వాత దానిపైన కొంచెం నెయ్యి చుక్క వేసి నైవేద్యంగా సమర్పించాలి. ఓకేనా? ఇగోండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పానకం. మనము లలితా సహస్రనామం చదివేటప్పుడు కంపల్సరిగా పానకం నైవేద్యంగా సమర్పించాలి. ఎందుకంటే మనము లలితా సహస్రనామం చదివేటప్పుడు మనలో ఉండే చక్రాలు అవి కూడా మనకి అంటే లలిత సహస్రనామం చదివేటప్పుడు శ్రీచక్రం అనేది మన బాడీలో జనరేట్ అవుతుందంట. ఆ హీట్ తగ్గడానికి మనము ఈ లలిత సహస్రనామం చదివిన తర్వాత పానకం మనం తీసుకోవాలి అని చాలామంది పండితులు చెప్తున్నారు. ఓకేనా? ఇగోండి పూజ అయిన తర్వాత పుష్పాలన్నీ తెచ్చి స్వామివారికి తర్వాత అన్ని పటాలకన్నీ పెడుతున్నానండి మందార పూలు. ఆ తర్వాత లలిత సహస్రనామం చదివేటప్పుడు మనము తులసి దళాలతో కానీ మారేడు దళాలతో కానీ లలిత సహస్రం చదివితే మంచి ప్రతిఫలం అయితే వస్తుందండి. మీకు చాలా వీడియోస్లో చెప్పాను కదా, నాకు తెలిసిన ఒక పెద్ద ఆవిడ శ్రీ విద్య ఉపాసకులండి నాకు పరిచయం అయ్యారు. నాకు ఆవిడ పరిచయం అవడము నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆవిడ దగ్గర తెలుసుకొని ప్రతి పూజ గురించి ఆవిడ నాకు చెప్తూ ఉంటారండి. ఆవిడ చెప్పిన తర్వాతే మీకు నేను ఆచరించిన తర్వాత మీ అందరికీ షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇగోండి చక్కగా నిత్య దీపారాధన పెట్టుకున్నాను. ఆచరణమైతే చేసుకుంటున్నానండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణ నమః అని మనం కంపల్సరిగా చేసుకోవాలి ప్రతిరోజు నిత్య పూజలో. నేను చాలాసార్లు మీకు చెప్పాను, షోడోపచార పూజ కాకుండా పంచోపచార పూజ అనేది మీకు చెప్తాను ఇంకొకసారి. ఓకేనా? ఈరోజు శుక్రవారం కదా, ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ముందుగా మనము గణేష్ని పూజించిన తర్వాత పంచోపచార పూజ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకోవాలండి. ముందుగా నేను లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరాలు చదువుకున్నాను. అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత అమ్మవారికి లలితా సహస్రనామాలు అయితే చదువుకొని ఇక్కడ నేను తులసి దళాలతో పూజ అయితే చేసుకున్నానండి. నేను ప్రత్యేకంగా తులసి దళాలు ఒక కుండీలో వేసుకున్నాను. అవి ప్రత్యేకంగా శనివారాలకి ఆ తర్వాత అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఆ కుండీలో వేసినవి కోస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఓకేనా? ఈ విధంగా అయితే నేను లలిత సహస్రనామం చదువుకున్నాను. అయితే చాలామంది అడుగుతున్నారు, అక్క మాకు ప్రతి నిత్యము లలిత సహస్రనామం చదువుకుంటే చాలా మంచిదని చెప్తున్నారు కదా ప్రతి వీడియోలో, మాకు కుదరదక్క, మాకు చిన్న పిల్లలు ఉన్నారు, మాకు పనుల వల్ల మాకు అవ్వదు, అలాగే మేము ఆఫీసులకి వెళ్తాము అవ్వదక్క అని అంటున్నారు. నేను అదే విషయము అమ్మతో చెప్పాను. అంటే నాకు తెలిసిన ఆవిడ శ్రీ విద్య ఉపాసకులు అని చెప్పాను కదా, అమ్మ ఇలా అడుగుతున్నారు ఏం చేయాలి అని అంటే, అతి రహస్యమైన లలిత రహస్యమైన నామాలు
ఉపాసకులు యోగులకు తెలిసిన రహస్యమైన నామాలు చెప్తాను లక్ష్మి. ఈ నామాలు నువ్వు వాళ్ళకి చెప్పు. వాళ్ళు ప్రతి నిత్య పూజలో కానీ లేదంటే శుక్రవారాలు, మంగళవారాలు, గురువారాలు చేసుకునేటప్పుడు కుంకుమ పూజ చేసుకొని ఈ 7 లలిత సహస్రనామ ఈ అతి రహస్య నామాలు చదువుకొని కుంకుమర్చిన 11 సార్లు చేసుకోవాలి. 11 సార్లు అనమాట మనం ఆ నామాలు చదువుకోవాలి. అలా చదివితే 1000 మార్లు చదివినంత ప్రతిఫలం అయితే వస్తుంది లక్ష్మి అని చెప్పారండి. ఎందుకంటే శ్రీ విద్య ఉపాసకులు ఎక్కువగా లలితాదేవికి పూజిస్తూ ఉంటారు, వాళ్ళకి తెలుస్తూ ఉంటాయండి. ఆ లలిత రహస్య నామాలు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. చక్కగా మీరు చదువుకొని చక్కగా పూజ చేసుకొని అమ్మవారి కరుణా కటాక్షాన్ని పొందండి. ఏదైనా సరే నమ్మకంతో చేయండి. లలిత అమ్మవారికి ఎంత బాగా మనం పూజిస్తే అంత ప్రతిఫలం అయితే అమ్మ ఇస్తుంది. ఓకేనా. ఆ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత చక్కగా నేను ధూపం అయితే ఇచ్చాను. శుక్రవారం ఇంట్లో ధూపం అయితే ఇస్తే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది ఫ్రెండ్స్. చక్కగా ధూపం అయితే ఇవ్వండి. ఓకేనా. ఈ విధంగా ధూపం ఇవ్వండి, నీరాజనం కూడా ఇవ్వండి. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అతి రహస్యమైన లలిత సహస్రనామాలు అంటే 7 ఉన్నాయండి. ఆ 7 చక్కగా ప్రతినిత్యము 11 సార్లు చదువుకొని అందరూ అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలుగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖనో భవంతు.